డిసెంబర్ 9న విజయ్ దివాస్ ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ అధిష్టానం. పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జిల్లా అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న రైతులకు బకాయి పడ్డ 450 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై అబద్దాలు మాట్లాడడం మానుకోవాలని హెచ్చరించారు బీఆర్ఎస్ నేతలు. డిసెంబర్ 9న విజయ్ దివస్ ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రోజే డిసెంబర్ 9 అని తెలిపారు కేటీఆర్. నియోజకవర్గ కేంద్రాల్లోని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు, ప్రభుత్వ హాస్పిటల్స్ లో రోగులకు పండ్లు పంపిణీ చేయాలన్నారు. పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో దిశానిర్దేశం చేశారు కేటీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న రైతులకు బకాయి పడ్డ 450 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను చిత్తుగా ఓడించాలన్నారు. రైతులకు బోనస్ పడాలంటే కాంగ్రెస్ ను ఓడించాలన్నారు. రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై అబద్దాలు మాట్లాడటం మానుకోవాలని హెచ్చరించారు. సిద్దిపేట, చిన్నకోడూరు మండల కేంద్రాల్లోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు హరీష్ రావు. నేను మాట్లాడుతున్నది మక్కల కొనుగోలు కేంద్రం దగ్గర రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నాను. 50 రోజులైంది మక్కలమ్మి. 50 రోజులైనా మక్కలమ్మిన డబ్బులకు ఈరోజు కూడా డబ్బులు రావడం లేదు. రెక్కలు ముక్కలు చేసుకొని మక్కలు పండిస్తే ఇవాళ వరకు పైసలు రాని పరిస్థితి ఏర్పడ్డది. గవర్నమెంట్ సెంటర్లో అమ్మితే 50 రోజులైంది, ఇప్పటిదాకా డబ్బులు రావడం లేదు. యాసంగి పంటకు పెట్టుబడికి డబ్బులు లేవు అని చెప్పి రైతులు ఇలా ఆందోళన చెందుతా ఉన్నారు. ప్రజల ఓట్లతో గెలిచి ఎమ్మెల్యేలు, మంత్రులవుతున్న నాయకులు తర్వాత ప్రజా సంక్షేమాన్ని మర్చిపోతున్నారన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ప్రజలు పనిచేసే నాయకులను ఎన్నికల్లో గెలిపించుకోవాలని సూచించారు. మేడ్చల్ జిల్లా నాగారంలో పర్యటించారు కవిత. నాగారంలోని మురికి కాల్వను పరిశీలించారు. కార్పొరేటర్లు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, వాళ్ళందరూ మాట ఇచ్చి ఉంటారు, వాళ్ళందరూ మన ఓట్లు వేసుకొని ఉంటారు. మరి ఖచ్చితంగా అడగాలి. మా అక్క చెల్లెలు చూడు భయం లేకుండా అడుగుతారు, ఏం సార్ ఇప్పిస్తాను విడవైనా అంటారు. మీరేమో వెంటనే తిరుగుతారు. అట్లా కాదు, మనకి ఇచ్చిన మాట నెరవేర్చేంత వరకు కూడా ఖచ్చితంగా రాజకీయ నాయకుల్ని వెంటబడాలి. ఏ పార్టీ అన్నది లేదు. ఓటు వేసినాం కదా, వేసినాక ఎన్నికైన వాళ్ళు పనిచేయాలి. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు లీడర్స్.